దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళట్లేదు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడంటే బెత్సబా దగ్గరికి వెళ్తున్నాడు అండి. హల్లెలూయా. ఒక ప్రవక్త ఇదిగో చూడండి ఏ స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్త్రీ. నిజమే, దావీదు చేత మోసగించబడిందే కావచ్చు, మొదట్లో భర్త కోల్పోయి బాధతో ఉందేమో, మొదటి సంతానాన్ని కోల్పోయి ఉన్నదేమో, ఆయనను దేవుని చేత దేవుని హృదయంలో నిలబడిన ఈ స్త్రీని దేవా నీకు స్తోత్రం నాయనా. నిజమే, తండ్రి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని విడిచిపెట్టాడటండి. ముఖ్యంగా తన ఏర్పాటు చేసుకున్న బిడ్డలను అయితే విడిచిపెట్టాడటండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి సొలొమోన్ రాజుకి మరి సొలొమోన్ అనే దావీదు కుమారుడికి అక్కడ అన్యాయం జరుగుతుందన్న విషయం మరి బెత్సబాకి తెలిసి కూడా మౌనంగా ఉంది. కానీ నాతాను ప్రవక్త వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా అండి? మీరు అధ్యాయం అంతా ధ్యానించినప్పుడు ఒక మాట అంటున్నాడు, అమ్మా నువ్వు మర్చిపోయావా, నీకు జ్ఞాపకం లేదా? ఇదిగో మరి దావీదు మహారాజు నీకు వాగ్దానం చేశాడే, దేవుడు కూడా నీకు వాగ్దానం చేశాడే, సొలొమోన్ ఖచ్చితంగా రాజు అవ్వాలి, మరి దావీదు తర్వాత సొలొమోనే కదమ్మా రాజు, మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అన్నప్పుడు అప్పుడు సరే నాయనా నేనేం చెయ్యాలి అని